హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను విషయంలో వెల్కమ్ బ్యాక్ టు పర్మల్ స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునగాకు పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేస్తాం. లెట్స్ గో. మునగాకు నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. తర్వాత దీనిని ఒక బట్ట మీద తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ తీసేసుకున్నాను, నేను మునగాకు వేసేసా. ఇది ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నానండి, ఎందుకంటే దీంట్లో తడి ఉంటే పౌడర్ పాడైపోద్ది. అలాగే ఇలా ఆరబెట్టుకొని పౌడర్ చేయటం వల్ల 6 months వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ పొడి మనం కరివేపాకు పొడి ఎలా చేస్తామో అలాగే చేసేసుకోవాలండి. కాకపోతే దీంట్లో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తున్నా. ఓకేనా? ఎండుమిర్చి తీసుకోవాలి, కొంచెం చింతపండు తీసుకున్న సరే కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో మనం ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఫ్రై చేసుకోండి, ఒకసారి కలిపేసుకోవాలి. మునగాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ బి ఇలా మన శరీరానికి ఉపయోగపడేవి ఉన్నాయి. దీంట్లో ఎప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి, ఒకసారి కలిపేసుకోవాలండి. అలాగే మినరల్స్ కూడా చాలా ఉన్నాయండి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అలాంటివి. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ మునగాకు వల్ల చిన్నపిల్లలకి దృష్టి లోపం లేకుండా ఉంటుందండి. వారంలో 2 times అయినా కరివేపాకు పొడి కానీ మునగాకు పొడి లేదా పచ్చడి చేసి పెట్టేయచ్చు. దీంట్లో ఉప్పు వేసిన, కొంచెం చింతపండు కూడా వేసేసా. ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. మునగాకు పొడి వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, పిల్లలకు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి చేసి పెట్టండి. అలాగే కరివేపాకు వేసుకున్న, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నా దీనిలో, అవి కూడా కలిపేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బట్టలు ఆరబెట్టుకున్నాం కదా ఫ్యాన్ గాలికి, మునగాకు చక్కగా డ్రై అయిపోయింది. ఇది వేసేసుకోవాలి, వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేనైతే వీక్లీ వన్స్ పప్పు మునగాకు వేస్తాను, అప్పుడప్పుడు ఇలా పౌడర్ కానీ పచ్చడి కానీ చేస్తాను. తప్పకుండా మీరు కూడా చేయండి, ఇంట్లో కూడా అందరికీ నచ్చుద్ది. నచ్చినా నచ్చకపోయినా ఒకసారి తింటే మంచిదన్నమాట, వారానికి ఒకసారైనా. ఎందుకంటే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదా, ఔషధ గుణాలు ఉన్న మునగాకు పొడిని తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే దీనిలో ఇప్పుడు నేను నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు వేసుకోవటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. లాస్ట్నే వేసుకోవాలండి నువ్వులు, లేకపోతే మాడిపోతాయి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఒకసారి కలిపేసుకుందామండి. చక్కగా ఫ్రై చేసుకోండి, మాడితే టేస్ట్ బాగోదు. దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం సైడ్ పెట్టేసేయాలండి. అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఓకేనా? మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? కామెంట్ చేసేయండి. ట్రై చేయకపోతే తప్పకుండా ఒక్కసారి వారానికి ఒకసారి వండుకొని తినండి, పిల్లలకి పెట్టండి. ఓకేనా? చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. చల్లగా అయిపోయింది కదా, ఒకసారి మొత్తం కలిపికొని అప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఓకేనా?
మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఒకసారి మిక్సీ వేసిన తర్వాత మధ్యలో ఒకసారి చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. దీన్ని తాలింపు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసాం కదా. అంతేనండి, టేస్టీ టేస్టీ మునగాకు పొడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.